విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఆడపిల్లలు బయటకు వెళ్లాలంటేనే దట్టు ట్రైన్ జర్నీ చేయాలంటేనే భయపడిపోతున్న పరిస్థితి. అది నేను చెప్తోంది లాంగ్ జర్నీస్ గురించి అసలే కాదు, లోకల్ ట్రైన్స్ లో అట్లాగే లోకల్ స్టేషన్స్ లో జర్నీ చేయాలంటే కూడా భయపడిపోయే పరిస్థితి వచ్చింది. మళ్ళా మేడ్చల్ రైల్వే స్టేషన్ పరిధిలో ఇట్లా మొన్న మనం MMTS ట్రైన్ లో జరిగినటువంటి సంఘటన మర్చిపోలేదు కూడా. మళ్ళీ ఇప్పుడు మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో, మేడ్చల్ రైల్వే స్టేషన్ పరిధిలో మరోసారి ఈ యువతిని ఒక ఇద్దరు దుండగులు అడ్డుకొని అత్యాచారం చేయడానికి, మిస్బిహేవ్ చేయడానికి ప్రయత్నించినట్టుగా ఇప్పుడు పోలీస్ స్టేషన్లో యువతే స్వయంగా వెళ్ళి కంప్లైంట్ చేసిన పరిస్థితి. ఇప్పుడు మేడ్చల్ రైల్వే స్టేషన్లో యువతి ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్న క్రమంలో ఇద్దరు దుండగులు ఈమెను అడ్డుకోవడం, ఆ తర్వాత అత్యాచారం చేసే ప్రయత్నం చేయడం ఇప్పుడు కలకలం క్రియేట్ అవుతోంది. బట్ ఆమె మాత్రం ధైర్యం ఎక్కడ కూడా కోల్పోకుండా వాళ్ళని అక్కడ దగ్గరలో ఉన్నటువంటి రాళ్ళు తీసుకొని ఆ రాళ్లతోని వాళ్ళను కొట్టే ప్రయత్నం చేసింది. అట్లా ఆమె ఆ దుండగుల బారి నుంచి బయటపడిన పరిస్థితి. లేదంటే మొన్న మనం చూసాం కదా, MMTS ట్రైన్లో సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్తున్నటువంటి యువతి మీద లేడీస్ కోచ్ లోనే ఆమె ప్రయాణం చేస్తోంది. గంజాయి మత్తులో ఉన్నటువంటి ఒక దుండగుడు అదే కంపార్ట్మెంట్ లోకి వెళ్ళడం, ఆ తర్వాత అత్యాచారం చేసే ప్రయత్నం చేయడంతో ఆమె రన్నింగ్ ట్రైన్ల నుంచి బయటకు దూకడం, పూర్తిగా గాయాలైనటువంటి పరిస్థితి. ఆమె ఇంకా కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటోంది. మొత్తం మొహంకి గాయాలయ్యాయి, అట్లాగే ఒక లెగ్కి ఫ్రాక్చర్ అయిన పరిస్థితి. ఆమెకు ఒకవైపు ట్రీట్మెంట్ జరుగుతోంది, ఇంకా హాస్పిటల్లోనే ఆమె కోలుకుంటున్న పరిస్థితిలో మళ్ళా ఇంకోసారి మేడ్చల్ రైల్వే స్టేషన్ పరిధిలోనే ఇంకోసారి ఒక యువతి మీద ఇట్లాగే ఆకతాయిలు ఆర్ దుండగులు పూర్తిగా ఆమె పైన కూడా ఇట్లానే అత్యాచారం చేయబోయే ప్రయత్నం చేయడం ఇప్పుడు కలకలం అయితే క్రియేట్ అవుతోంది. ఇప్పుడు మేడ్చల్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఆ యువతి కంప్లైంట్ చేసింది, ఇలా జరిగింది, ఇక్కడ ఇట్లా జరిగింది అని కంప్లైంట్ చేసినప్పుడు పోలీస్ స్టేషన్ పరిధిలోనే బట్ రైల్వే స్టేషన్ లో జరిగింది కాబట్టి ఈ కేసుని ఇప్పుడు మేడ్చల్ రైల్వే పోలీసులకు ట్రాన్స్ఫర్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు, ఇట్లాంటి స్టేషన్స్ ఏవైతే ఉంటాయో పూర్తిగా ఈ అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారిపోయాయి. కంప్లీట్ గా గంజాయి బ్యాచ్ కావచ్చు, మందుబాబుల బ్యాచ్ కావచ్చు, అంటే ఈ స్టేషన్స్ చాలా విశాలంగా ఉండడం, అట్లాగే ఎవరి నిగ్రాని అంతగా లేకపోవడం, మరి సీసీ ఫుటేజ్ మొత్తం అంతా స్టేషన్ కవర్ అయ్యేలాగా ఉంటుందా లేదా అనేది కూడా ఇప్పుడు ఒక క్వశ్చన్ అయితే రైజ్ అవుతోంది. అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా ఇట్లాంటి స్టేషన్స్ కొన్ని ఉన్నాయి, వాటిని గుర్తించండి, దయచేసి నిగ్రాని పెంచండి, పోలీస్ గస్తీ ఏర్పాటు చేయండి అని యువతులు కావచ్చు, లేదంటే అక్కడి నుంచి ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళు, ఎస్పెషల్లీ రాత్రి వేళల్లో ఈ గంజాయి బ్యాచ్, తాగు బ్యాచ్ ఏదైతే ఉంటుందో చాలా మంది అక్కడ పరిసర ప్రాంతాల్లో ఉంటున్నారు అని చాలా కంప్లైంట్స్ కూడా రైజ్ అయిన పరిస్థితి. ఇప్పుడు వరుసగా సెకండ్ ఇన్సిడెంట్, అది కూడా మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్ మేడ్చల్ రైల్వే స్టేషన్ పరిధిలో ఈ కేసు అయితే ఇప్పుడు పూర్తిగా కలకలం అయితే క్రియేట్ అవుతున్న పరిస్థితి. ఇప్పుడు స్పెషల్ నిగ్రాని అన్ని స్టేషన్స్ మీద ఉండబోతోంది అనేది పోలీసులు చెప్తున్న పరిస్థితి. అట్లాగే సీసీ కెమెరాలని ట్రైన్లో కూడా, ఇప్పుడు MMTS ట్రైన్లో సీసీ కెమెరాలు లేవు, అందుకని ఇట్లా ఆకతాయిలు రెచ్చిపోతున్నారేమో, సీసీ కెమెరాలు పెట్టండి అని పూర్తిగా ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసింది. ఆ ప్రక్రియ ఒకవైపు కొనసాగుతోంది, ఇంకొంత టైం పడుతుందేమో, కానీ ఇట్లా ఆకతాయిలు రెచ్చిపోతున్నారు కాబట్టి, ఇట్లా అఘాయిత్యాలు జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ స్టేషన్స్ పరిధిలో, అంటే రైల్వే స్టేషన్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో పూర్తిగా 360 degrees కవర్ అయ్యేలాగా అన్ని స్టేషన్స్ లో కూడా, అట్లాగే ఏదైతే లాస్ట్ స్టాప్ ఉంటుందో అక్కడ మాత్రం ఒక స్పెషల్ నిగ్రాని ఉండాల్సిందే అనేది పదే పదే ఇట్లాంటి ఇన్సిడెంట్ చూసినప్పుడు మనకైతే అర్థమవుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఇదే కాదు, ఇంకోటి బెంగళూరులో కూడా ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళ ఇంటికి వెళ్తున్నటువంటి టైంలో ఒక ఆకతాయి, గల్లీ నిర్మానుష్యంగా ఉంది, రాత్రి వేళ కావచ్చు, ఇద్దరు ఆడపిల్లలు వెళ్తున్నటువంటి టైంలో వాళ్ళని ఫాలో అయ్యి అసభ్యంగా ప్రవర్తించడం ఇప్పుడు సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డ్ అయిన పరిస్థితి. వాళ్ళిద్దరి పక్కనే నడుచుకుంటూ రావడం, అబ్జర్వేషన్ చేయడం, ఆ తర్వాత వాళ్ళిద్దరిని అంటే గట్టిగా పట్టుకునే ప్రయత్నం చేయడం, వాళ్ళు కీకలు వేయడం, ఆ తర్వాత ఆ కీకలు విని పూర్తిగా ఈ ఆకతాయి ఎవరైతే ఉన్నారో
వాళ్ళు పారిపోయిన సిచ్యువేషన్. సో నిర్మానుష్య ప్రాంతాలు, ఇట్లా గల్లీలు ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైనా సరే, ఇప్పుడు ఇద్దరు ఆడపిల్లలు అట్లా వెళ్తుంటేనే ఇట్లా అఘాయిత్యాలు జరుగుతున్నాయి, ఆ అఘాయిత్యాలు రెచ్చిపోతున్నారు. అట్లాంటిది సింగిల్గా అయితే దయచేసి అసలే వెళ్ళకండి. ఎవరినో ఒకరిని, బంధువులను, స్నేహితులను, ఇంకెవరినో పిలిపించుకొని మాత్రమే వెళ్ళండి అనేది కూడా పూర్తిగా పేరెంట్స్ కావచ్చు, లేదంటే పోలీసులు కూడా చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. కానీ ఆడపిల్లల మీద వరుసగా ఇట్లాంటి అఘాయిత్యాలు చోటు చేసుకోవడం మాత్రం ఇప్పుడు కలకలం అయితే క్రియేట్ అవుతోంది. మరి ఇప్పుడు మేడ్చల్ పోలీసులు యాజ్ వెల్ యాజ్ మేడ్చల్కి సంబంధించిన రైల్వే పోలీసులు ఎట్లాంటి రక్షణ చర్యలు తీసుకోబోతున్నారు, అట్లాగే ఒక భరోసా కల్పించడానికి, అంటే ట్రైన్ జర్నీ సేఫే అనేటువంటిది చెప్పడానికి ఎట్లాంటి భరోసా కల్పించబోతున్నారు అనేది కూడా ప్రయాణికులు ఇప్పుడు ఎదురు చూస్తున్న సిచ్యువేషన్. అట్లాగే ఆడపిల్లలు ఎస్పెషల్లీ ఇప్పుడు ట్రైన్ జర్నీ అంటేనే భయపడిపోయే సిచ్యువేషన్ అయితే మనకైతే కనిపిస్తోంది.